ప్రేమ ప్రేమ ఏంటి ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? మళ్ళీ ఆ బాలుగాడేమైనా అన్నాడా? చెప్పు. ఒకసారి చూడక్క. అవునక్క, మన నీరజే రాసింది వాళ్ళ నాన్న గురించి. ఎంత అందంగా రాసిందో చూడక్క. ఒకసారి చదువక్క. నాన్న నాన్నంటే నాకు చాలా ఇష్టం. నాన్నంటే నాకు చాలా ఇష్టం. నాన్నెప్పుడు నన్ను పేరు పెట్టి పిలవడు. బంగారు తల్లి అంటాడు, అమ్ములు అంటాడు, అమ్మంటాడు, అమ్మాడి అంటాడు. నేను అలసిపోయి నిద్రపోతుంటే నాన్న నాకు జోలపాట పాడతాడు. నాకు ఆడుకోవాలనిపిస్తే నాన్న నాతో ఆడుకుంటాడు, ఆడిస్తాడు. ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే నాన్నే నాకు నేర్పిస్తాడు. అన్నిటికీ మించి అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. మా నాన్నకి నేనే ప్రపంచం. నా కోసం ఎంతో కష్టపడతాడు. ఎప్పుడైనా అమ్మ నిన్నేమైనా అంటే అమ్మతో గొడవ పడతాడు, అమ్మ మీద అరుస్తాడు. నా ముద్దుల కూతురు అంటూ నన్ను ముద్దు పెట్టుకుంటాడు. నాన్న పేరు విన్నా, నాన్నని తలుచుకున్నా వచ్చే ఆ ధైర్యమే వేరు. మా నాన్న సూపర్ హీరో. నా కోసం ఏమైనా చేస్తాడు. నేను పెద్దయ్యాక మా అమ్మని ఎలా చూసుకుంటానో నాన్నని కూడా అంతకంటే బాగా చూసుకుంటాను. నాన్న ఉదయాన్నే లేవగానే వచ్చి నా మొహం చూస్తాడు. నా నవ్వు వినకపోతే మా నాన్నకి రోజు గడవదు. అందుకే మా నాన్న నాకు ఎప్పుడూ బంగారు కొండే. ఎందుకక్క ఏడుస్తున్నావు? నేను నీరజకి నాన్న ప్రేమ ఎలా ఉంటుందోనని నేను కొన్ని మాటలే చెప్పాను. కానీ మాటలకు మాటలు అల్లుకొని ప్రేమని పెంచుకొని ఇంత అందంగా నాన్న గురించి రాసింది. రోజు నాన్నెక్కడా అనే నీరజ వాళ్ళ నాన్న మీద ప్రేమని పెంచుకొని ఇంత ప్రేమని వాళ్ళ నాన్న దగ్గర నుంచి కోరుకుంటోంది. అది తలుచుకుంటేనే ప్రేమ నాకు చాలా భయంగాను బాధగాను ఉంది. ఎంత విచిత్రంగా ఉందో చూడక్క. నీకు చిన్నప్పుడే నాన్న దూరం అయ్యాడు. నాకు చిన్నప్పుడు మా నాన్న దూరం అయ్యాడు. ఇప్పుడు ఈ చంటిదానికి దేవుడు నాన్న లేని మన ముగ్గురిని ఒక్కటి చేశాడక్క. నాన్న ప్రేమ ఎలా ఉంటుందో మనకే సరిగ్గా తెలీదు. అలాంటిదా చంటిదానికి మాత్రం ఎంత గొప్పగా అర్థమైంది. ఖచ్చితంగా నీరజ గొప్ప మేధావి అవుతుందక్క. దానికున్న తెలివి మామూలు తెలివి కాదు. ఖచ్చితంగా ఆ తెలివి వాళ్ళ నాన్నగారిదే. ఏడవద్దక్కా. పద, ల్యాబ్కి వెళ్దాం. ల్యాబ్కి వెళ్ళే టైం అయింది. ఎటూ ల్యాబ్ రిజల్ట్ మనకి తగ్గట్టుగానే వస్తుంది కదా. ఆ తర్వాత బావగారికి నీరజ వాళ్ళ నాన్న గురించి ఎంత ప్రేమగా రాసిందో చూపిద్దాం. అప్పుడు ఖచ్చితంగా బావగారు గర్వంగా ఫీల్ అవుతారు. నీరజ రాసిన మాటలు వింటే మాత్రం ఎంతటి బండరాయి అయినా సరే కరిగిపోవలసిందే. బావగారు కూడా ఖచ్చితంగా మారతారక్కా. పద వెళ్దాం.
అయ్యో, ఏమండి, ఏమైంది? ఇలా ఎలా కాల్చుకున్నారు? అసలు మీరెక్కడికెళ్లారు? అడుగుతున్నాను మిమ్మల్ని, ఎక్కడికెళ్లారు? ఎంత గాయం ఎలా అయింది? అది కూడా అరచేతిలో. ఏదైనా వస్తువు పట్టుకున్నారా అనుకోవడానికి కూడా లేదు కదా. చెప్పండి. ఏం లేదులే దాక్షాయిని, వదిలే. నానా, గుడికెళ్ళొచ్చారా? చెప్పు నాన్న, గుడికెళ్ళావా? నీ చేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించుకున్నావా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, చేతిలో కర్పూరం పెట్టుకుని వెలిగించుకుంటేనే ఇలా అవుతుంది. ఇంతకుముందు యశోద కూడా పాపకేం కాకూడదని ఇలాగే ఒకసారి వెలిగించుకుంది. చెప్పు నాన్న, ఇప్పుడు కర్పూరం చేతిలో పెట్టుకుని వెలిగించుకొని మరీ దేవుణ్ణి వేడుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? అమ్మా, నువ్వు వెళ్ళి వెన్నపూస గాని బర్ణాలు గాని తీసుకురా. ఇటివమ్మా. వదిలేరా. వద్దంటావేంటి నాన్నా? గాయం చేసేది మీరే, మళ్ళీ ఆ గాయానికి మందు రాసేది కూడా మీరేనా? వదిలేయండి. ఏమైంది నాన్న? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను కాదురా ప్రవర్తించేది, మీరు 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 చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఒక మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమ జీవితాంతం మన గుండెల్లోనే ఉంటుందంటారు. యశోదను ప్రాణంగా ప్రేమించిన నువ్వు యశోదను ఇంతలా ఎలా మర్చిపోగలుగుతున్నావో నాకైతే అర్థం కావడం లేదురా. రంగురాయిని వజ్రం అనుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. వజ్రాన్ని అవసరం లేని రాయిగా బయటపడేస్తున్నారు. నీకిప్పుడు నీ ప్రేమ గుర్తుకు రావట్లేదు. యశోద నీకోసం, నిన్ను బతికించుకోవడం కోసం పడ్డ కష్టం గుర్తుకు రావట్లేదు. అలాగే పాప కూడా గుర్తుకు రావడం లేదు. మీ నానమ్మకు పోయిన మతి తిరిగి రావడానికి మందు కనిపెట్టావు. కానీ నువ్వు గతాన్ని మర్చిపోవడానికి ఏవో మందులు తయారు చేసుకుని మింగినట్టున్నావురా. నానా, ఇప్పుడు మనం ల్యాబ్కి వెళ్తే ఎవరు రంగురాయి ఎవరు వజ్రం అనేది మీకే తెలుస్తుంది. అప్పటిదాకా మీరు నవమిని ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. నిజంగా రిపోర్ట్స్లో యశోద బిడ్డకు తండ్రి నేనే అని వస్తే నేనే ఒప్పుకుంటాను నాన్న. అప్పుడు నువ్వు చెప్పకుండానే నేను నవమికి దూరం అవుతాను. నాకు నమ్మకం లేదురా. ఒకవేళ పాప నీకు పుట్టిన బిడ్డ అని రిపోర్ట్స్ వచ్చినా యశోద మార్చిందనో నేను మార్చాననో ఏదో ఒకటి మాట్లాడతారు. నాకు అర్థమవుతుందిరా, నువ్వు మీ అమ్మ ఈ నవమి మాయలోంచి మాత్రం బయటికి రావట్లేదు. నాన్న ప్లీజ్ వదిలేసి ల్యాబ్కి వెళ్దాం. అక్కడ రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడుకుందాం. చెయ్యిలా ఇవ్వు నాన్న. నాన్న నేను ఫ్రెష్ వస్తాను, ల్యాబ్కి వెళ్దాం. నీరజా. హాయ్ మేడం. హాయ్ నీరజా. నేనిప్పుడే నువ్వు మీ నాన్న గురించి ఎస్ఏ కాంపిటీషన్లో రాసింది చదివాను.
బాలేదా మేడం? చాలా అంటే చాలా బాగుంది బంగారు తల్లి. మీ నాన్నగారు నిన్ను అంత ప్రేమగా చూసుకుంటారా? మీ నాన్నగారు గంటలు గంటలు నీకు రోజు కబుర్లు చెప్తారా? మేడం, మీకు విషయం తెలుసా? నీరజ వాళ్ళ నాన్నని ఇప్పటి వరకు చూడలేదంట. అలాగే ఇప్పటి వరకు వాళ్ళ నాన్నగారితో నీరజ మాట్లాడలేదంట. తన్ని ఎప్పుడు కలుస్తారా, తనతో ఎప్పుడు మాట్లాడతారా అని నీరజ రోజు ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా మేడం? పాపకి 7 ఏళ్ళొచ్చినా వాళ్ళ నాన్నగారు ఇంకా దుబాయ్ నుంచి రాకపోవడమేంటి? ఇప్పటి వరకు కనీసం ఫోన్లో కూడా మాట్లాడకపోవడమేంటి? అంటే యశోద పాప దగ్గర ఏదో నిజాన్ని దాస్తుందన్నమాట. వాళ్ళ నాన్నగారు దుబాయ్లో ఉంటారనేది బహుశా అబద్ధం కావచ్చు. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏం లేదులే నీరజ, నువ్వు మీ నాన్నని చూడలేదు, మీ నాన్నతో మాట్లాడలేదు. కానీ అంత గొప్పగా మీ నాన్నగారి గురించి ఎలా రాయగలిగావు? మేడం, నాన్నని చూడకపోతే ఏమైంది? నాన్న గురించి మా అమ్మ దగ్గర వింటూ ఉంటాను. మా నాన్న చాలా మంచివారంట. ఇంకా మా అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటారంట. మా అమ్మని ఇంత ప్రేమగా చూసుకుంటే నన్ను ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటారో కదా మేడం. అందుకే మా నాన్న వస్తే నన్నెంత ప్రేమగా చూసుకుంటారో, నాతో ఎలా మాట్లాడతారో ఊహించుకొని అలా రాసేసాను మేడం. అంతే మేడం. మేడం, మీకు విషయం తెలుసా? రేపో ఎల్లుండో మా నాన్నగారు దుబాయ్ నుంచి వచ్చేస్తున్నారంట. అవును మేడం. మా నాన్న, మా నానమ్మ, మా తాతయ్య అందరూ కలిసి ఇక్కడే ఉండిపోవడానికి వస్తున్నారంట. ఇక మళ్ళీ తిరిగి దుబాయ్ వెళ్ళరంట. మా నాన్న రాగానే నేను మా నాన్నగారితో ఊరంతా షికారుకెళ్ళాలి. నేను మా నాన్నతో బోలెడని సినిమాలు చూడాలి, ఐస్ క్రీమ్స్ కొనిపించుకోవాలి, చాలా చాలా ఊర్లకు వెళ్ళాలి. ఇవన్నీ మా నాన్నగారు రాగానే నేనన్నీ చేస్తా మేడం. అంతేకాదు మేడం, ఇప్పుడు మేముంటున్న ఇల్లు కంటే చాలా పెద్దింటికి మేము వెళ్ళిపోతామంట. సరే నీరజ, మీ నాన్నగారు రాగానే మీ నాన్నగారిని మీ అమ్మగారిని తీసుకుని మన స్కూల్కి వస్తావా? ఓ, తప్పకుండా వస్తాను మేడం. ఎందుకంటే సంయుక్తని మా నాన్నకి పరిచయం చేయాలి కదా. మా నాన్నని సంయుక్తగా పరిచయం చేయాలి కదా. తప్పకుండా వచ్చేస్తాను మేడం. సరేనమ్మా, ఇక క్లాస్కి వెళ్ళండి. ఓకే మేడం. ఏంటక్కా, ఎప్పుడూ లేనిది నీ మొహంలో నేను ఈ క్షణం చాలా టెన్షన్ చూస్తున్నాను. రిజల్ట్ ఏమొస్తుందో అని బాధపడుతున్నావా? ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే వస్తుంది. నువ్వేం కంగారు పడకక్కా. నా జీవితం గురించి నీకు తెలియదు ప్రేమ. నేనెప్పుడేమనుకున్నా కానీ అదలా జరగదు. పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా. నా జీవితంలో నేను ఆనందంగా ఉన్న క్షణాల కంటే బాధగా ఉన్న క్షణాలే ఎక్కువ. నన్ను ప్రేమించేవాళ్ళని నాకు ఊహ తెలియక ముందే కోల్పోయాను. నన్ను ప్రేమిస్తున్నారు అనుకున్న వాళ్ళు ప్రేమించేది నన్ను కాదు, నా ఆస్తిని అని తెలిసి సగం చచ్చిపోయాను. ఆ తర్వాత నందా ఎప్పుడైతే నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడో మిగిలిన సగం కూడా చచ్చిపోయాను. ఇప్పుడు నేనొక జీవోత్సవంలా బతుకుతున్నాను. ఇప్పుడు కూడా నందా ఈ DNA టెస్ట్కి ఒప్పుకోగానే నందాతో నేను కలిసిపోతాను, అత్తారింటికి వెళతాను అనే ఆనందం కంటే నా కూతురికి ఒక తండ్రి దొరుకుతాడు. నా కూతురు అడిగే ప్రశ్నలకి నేనింకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అనే ఆనందమే నాకు ఎక్కువగా అనిపించింది. కానీ ఇప్పుడు గనక ఏదైనా తప్పుగా రిపోర్ట్స్ వస్తే మాత్రం నా బిడ్డకి నిజం చెప్పలేను. మళ్ళీ అది అడిగే ప్రశ్నలకి అనుక్షణం చేస్తూ బతకాల్సి వస్తుంది. ఆ బతుకు నాకొద్దని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అక్కా, అలా ఏం జరగదులే. పద వెళ్దాం.
ఈ మేడం ఏంటి ఇక్కడుంది? ఇదేంటి యశోదతో కలిసొస్తుంది? అసలు వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం? అక్క, ఆ మేడం ఏంటి ఇక్కడుంది? అంటే నువ్వు చెప్పినావిడ ఈవిడేనా? అవును ప్రేమ, తినే ఇప్పుడు నా స్థానంలోకి రావాలనుకుంటోంది. ఆవిడ గొప్ప సైంటిస్ట్ అక్క. మొన్న ఈ మధ్య సన్మానాలు కూడా జరిగాయి, అలాగే చాలా అవార్డులు కూడా వచ్చాయి. మన బస్తీకి ఆగస్టు 15న చీఫ్ గెస్ట్గా రమ్మని పిలిచింది ఈవిడ్నే. ఒక నిమిషం అక్క. నమస్తే మేడం, మీరేంటిక్కడ? ఏమీ లేదు, చిన్న పనుండొచ్చాను. అవునా మేడం, సరే అయితే. హ్మ్. నమస్తే అత్తయ్య, బాగున్నారా? ఇప్పటి వరకు బానే ఉన్నాం. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేదాన్ని బట్టి మేం బావుంటామో లేదో తెలుస్తుంది. నందా, ఇప్పుడు రిపోర్ట్స్ నేను చెప్పినట్టుగా నువ్వే బిడ్డకి తండ్రి అని తెలిస్తే మనిద్దరం ఇటునుంచిటే స్కూల్కి వెళ్ళి పాపం తెచ్చుకుందామా? ఆగు నందా, అదేంటి నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? నాకు నమ్మకం ఉంది నందా, రిపోర్ట్స్ పాజిటివ్గానే వస్తాయి. పాప తండ్రి నువ్వే అని తేలుతుంది. రిపోర్ట్ అబద్ధం చెప్పదు కదా నందా. అప్పుడైనా నువ్వు నాతో పాపతో కలిసుంటావా? రిపోర్ట్ పాజిటివ్గా వస్తుందని, నీకు అనుకూలంగా వస్తుందని నువ్వు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. రిపోర్ట్ పాజిటివ్గా రావడానికి నువ్వేం చేసావు? ఏం మాట్లాడుతున్నావు నందా? రిపోర్ట్ పాజిటివ్గా రావడానికి నేనేం చేస్తాను? అసలు ఈ హాస్పిటల్ ఎవరిదో కూడా నాకు తెలీదు, డాక్టర్ ఎవరో కూడా నాకు తెలీదు. మీరు చెప్పిన ప్లేస్కి కదా నేను వచ్చాను. ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నందా. మేం చెప్పిన ప్లేస్ అయినా నువ్వు చెప్పిన ప్లేస్ అయినా నువ్వు ఎదుటి వాళ్ళని మాయ చేయాలనుకుంటే క్షణాల్లో చేసేస్తావు. అసలే మర్డర్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన దానివి, నీకు రిపోర్ట్స్ మార్చడం ఏమైనా లెక్క? అలా అనుకునందా, నేను అసలు ఈ రిపోర్ట్స్ విషయంలో ఎలాంటి తలా దూర్చలేదు. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నేను ఎలాంటి కుట్రలు చేయలేదు. నా మనస్తత్వం అలాంటిది కాదు, నేను అలాంటి దాన్ని కాదు. నన్ను నమ్ము నందా. నందా, నువ్వింకా ఇంకా నన్ను ఎందుకు నమ్మడం లేదో నాకైతే అర్థం కావడం లేదు, కానీ పాప మాత్రం మన పాపే నందా. నందా, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి, ఇలా రా. ఈరోజు ఈ డ్రెస్సింగ్లో నన్ను చూసి యశోద ఫ్లాట్ అయిపోతుంది. అసలే మొగుడు చేదరించుకున్నాడనే బాధలో ఉంది. ఇలాంటప్పుడు మనం కొంచెం ప్రేమను చూపించి ఓదార్పు యాత్ర చేస్తే చాలు. నా ఎంత మంచోడు అమర ప్రేమికుడు ఇంకెవరూ ఉండరని యశోద నా ఒడిలో వాలిపోతుంది. ఆ రోజు అందరికంటే ముందొచ్చే నా బంగారం ఈరోజు ఇంకా రాకపోవడం ఏంటి?
గిరిజ, సార్ యశోద రాలేదా? రాలేదు సార్. రాలేదా? ఫోన్ అయినా చేశారా? ఇంకా రాలేదేంటని? ఎలాగో మీరుండలేరు కదా సార్, మీరు చేస్తారని నేను చేయలేదు. సర్లే, పని చూసుకో. ఓకే సార్. సార్ నా మీద ఇష్టం లేక మానేసిందా, లేకపోతే వాళ్ళ ఆయన వచ్చి గోల చేశాడు కాబట్టి ఇక్కడ పరువు పోయిందని మొహట పడుతుందా? నా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా పనిలో చేరిందా? ఎక్కడ చేరినా దాన్ని వదలను. తిరిగి తిరిగి అది మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చెప్పండి డాక్టర్, డిఎన్ఏ రిపోర్ట్ ఏమని వచ్చింది? డిఎన్ఏ రిపోర్ట్ ఏమని వచ్చింది? నందా శాంపిల్ని పాప శాంపిల్ని టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ మ్యాచ్ కాలేదు. రిపోర్ట్స్ ప్రకారం పాపకి తండ్రి నందా కాదు. నువ్వు ఈ డాక్టర్తో కలిసి ఖచ్చితంగా రిపోర్ట్స్ మార్చేసే ఉంటావు. ఇంకో హాస్పిటల్లో ఇంకో ల్యాబ్లో టెస్ట్ చేయిద్దాం.